ఒకటి విజయ్ చౌదరి గారు, ఈరోజు ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్ ఆ రోజు ఎత్తి పోసినందుకు దాన్ని బట్టి మేము కూడా ఆ రోజు నేను ఖచ్చితంగా మాకు కూడా కావాలి సార్ అని చెప్పని కూర్చొని కలవ కుర్తినే ఆ రోజు మనం అది చేసి మొట్టమొదట ఎల్లూరు గాని జొన్నలపాడు గాని గుడిపల్లి గట్టుకు ఆ రిజర్వాయర్లకు అన్నిటికీ శంకుస్థాపన చేపించేసి మొట్టమొదట ఇప్పుడు ఆ ప్రాజెక్టును ఆలా చేస్తే అది ఆడికే ఉంది. దాని కింద వచ్చే రిజర్వాయర్లు ఉంటే ఒక దుర్మార్గుడు ఏదో అంత కక్కుర్తి పడి ఆ రిజర్వాయర్లు కూడా లేకుండా చేసేసిండు. దాదాపు 14 టీఎంసీల రిజర్వాయర్లు వచ్చేది ఉండే. ఇవాళ డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ పూర్తి కాలేదు. ఇలా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజల స్థితిగతులు ఏం మారతలేవు. అదే నేను ఉన్నప్పుడు చూసావు, ప్రాజెక్టుకి ఎలకేషన్లు పెడతారు, పావలా బేడా ఇస్తారు, పనులు కావు, పూర్తి కావు, ఎక్కడ వేసిన అక్కడ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగిపోద్ది, మధ్యలో కాంట్రాక్ట్ల దాకా దోపిడీ, దాంతో ప్రాజెక్టులు ఎంత రూపాయి ఖర్చు పెడితే పావలా పని నడవని పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు మంచిగా చెప్పిండ్రు దోపే. ఇవాళ మీరు మొన్న దీంట్లో ఒక ప్రాజెక్ట్ లో రిపోర్ట్ వచ్చింది, కాగ్ రిపోర్ట్. 4-5 టైమ్స్ ఎక్కువకు కేవలం బిహెచ్ఎల్కి వెళ్ళి మోటార్లు తీసుకొని వచ్చి ఈడ వాళ్ళే బిహెచ్ఎల్ ఇక్కడ దించి వాళ్ళే ఇన్స్టాల్ చేస్తే దాని మీద 3-4 రెట్లు ఎక్కువ అంటే చేసుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ డబ్బు పెడితే ఇప్పుడు ప్రజలకు ఇలా భూమికి రైతుకు 3.5 లక్షలు ఇచ్చేటందుకు 4 లక్షలు ఇస్తున్నారు. ఎందుకు ఇప్పుడు అంటే అదే పైసలు కాంట్రాక్టర్లకేమో దోచిపెడుతున్న వ్యవస్థలు ఉన్నాయి. ఇవాళ నేను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఇది ఒక యూనిలేటర్లకు తీసుకునే డెసిషన్ తీసుకునేది అయితే లేదండి, అది సమ్మతం కాదు. యాజ్ పర్ ది అంటే ఏదైతే మనకు ఉన్న నీటి మీద ఉన్న హక్కు ప్రజలది హక్కు, అది చెప్పినాను. ఇప్పుడు సార్ ఒకటి సూటిగా చెప్పండి నాగం గారు, బనకచెర్ల ప్రాజెక్టు పాసిబులా కాదా? ప్లస్ మీరు అన్నారు ఆల్రెడీ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏంది మొత్తము అంత డిస్ట్రిబ్యూటివ్ నెట్వర్క్ రెడీ అయిపోయింది. దాంట్లో ఏమి ఇంకా మీరు ఏది లేదనుకుంటున్నారేమో. ఇప్పుడు ఈ 3 టీఎంసీలు పర్ డే పోతుంటే అక్కడ అంటే మొత్తం ఇప్పుడు 13-14 టీఎంసీలు పర్ డే ఆడికెళ్ళి అంటే మనం లిఫ్ట్ చేసి రాయలసీమకు పంపించే అవకాశం వచ్చింది మొత్తానికి. ఇవాళ పోతిరెడ్డిపాడు కానీ ఇది కానీ పక్కన ఉన్న మిగిలిన చిన్న చిన్న లిఫ్ట్లు కానీ అవి కానీ ఇవి కానీ ఇప్పుడు 2 టనల్స్ వస్తే కానీ మొత్తం అంతా అంటే అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వాళ్లకు మాకు ఉన్న తెలంగాణలో ఉండే రాజకీయ నాయకులకు ఉన్న వ్యత్యాసం అదే. వాళ్ళు కొద్దిగా ముందు చూపుతో పోతారు, మా వాళ్ళేమో చూపు ఉండదు, స్వార్థాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అందుకోసం నేను కోరుకుంటున్నా ఇక్కడ ఉండే అంటే ఇప్పుడు అంటే ప్రతినిధులతో అందరితో కూడా ఇవాళ చట్టం ముందు అందరము సమానమే కాబట్టి మాకు చట్ట ప్రకారంగా తెలంగాణకు ఎంత నీళ్లు వస్తావో ఆ నీళ్లను మాకు ఇవ్వండి. ఇవాళ నల్గొండ ఇవాళ చూసి 2 ఏళ్లకెళ్ళి మనం ఫ్లోరైడ్కి వెళ్ళి బాధపడ్డాం. ఆ రోజు బాధపడి చంద్రబాబు నాయుడు గారు మా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కట్టిన తర్వాతనే ఆ నీళ్లు సర్ఫేస్ వాటర్ ను ఊర్లోకి ఇవ్వగలిగినాం. నేను మంత్రిగా చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, వాటర్ వర్క్స్ ఉన్నప్పుడు కూడా మేము ఇచ్చినాం, శాంక్షన్స్ ఇచ్చినాం. అప్పుడు ఇవాళ నేను కోరుకునేది ఏంటంటే ఇవాళ ఆ రోజు 51 ఏదైతే కోస్లా కమిషన్ వేసిండ్రు ఆ కమిషన్ ఇప్పుడు అంటే ఇప్పుడు బెస్ట్ పాసిబుల్ వే ఉంది. ఆంధ్రాలో ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటారంటే పోలవరంలో మొత్తం తెలంగాణ దాటిన తర్వాత బార్డర్ దాటిన తర్వాత వదిలిన నీళ్లనే మేము తీసుకుపోతున్నాం, మేము కాళేశ్వరంకి అభ్యంతరం చెప్పలేదు కదా అంటున్నారు. ఇప్పుడు అది దానికి మాకేమి ఇప్పుడు నేను ఇప్పుడు అంటే నేను ఎక్కడ కూడా నా వాయిస్ కూడా చెప్పుకోలేని పరిస్థితిలో నేనున్నా. ఇవాళ నేను మీరు ఒక టీవీలను మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, అది ఏదైనా కూడా ఇరువురికి సమ్మతం ఉండాలండి. సమ్మతం లేకపోతే అది కాదు. అందుకోసము ఈ ముఖ్యమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని తర్వాత ఇక్కడ ఉండే ముఖ్యులను రైతులతో కూడా కొద్దిగా అంటే చర్చించాలి. మనకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రజాప్రతినిధులకు కానీ వీళ్లకు. తెలంగాణలో మళ్ళీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో
ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఇలా ది బెస్ట్ పాసిబుల్ వే ఏంది? బనకచెర్లన శ్రీశైలం నుంచి గతంలో కేసీఆర్ ప్రపోజ్ చేసిందా, లేదా ఇవాళ రేవంత్ రెడ్డి ఏంటంటే ఏం ప్రపోజ్ చేశారంటే ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ లో నీళ్లేసి అక్కడి నుంచి ఏపీకి తీసుకుపోండి అంటున్నారు. ఇది నాకు అంటే మళ్ళీ ఆయనకి ఎవరు సలహా ఇచ్చిండ్రు, ఏ ఇంజనీర్లు, ఎందుకంటే చాలా మంది ఇంజనీర్లు చాలా మంది కాంట్రాక్టర్లే అంటే వాళ్ళ ప్రపోజల్స్ ను ఈ విధంగా వాళ్ళతోనూ వీళ్ళతోనూ చెప్పించే కాడికి వచ్చిండ్రు. అందుకోసం అది ఎట్లా వీలైతుంది అది ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పినాడు డైరెక్ట్ గా ఇట్లా అంటే ఇక్కడికి వెళ్ళి మీదికి వెళ్ళి తీసుకొని వస్తే మనకు సరిపోతుంది కదా అని చెప్పని. ఇప్పుడు ఒకటేనండి, మిగులు జలాలు ఉన్నది గోదావరిలో ఉన్నాయి. ఆ గోదావరి నీళ్లను ఎట్లా వాడుకోవాలి, ఎట్లా వీళ్ళు అంటే రాయలసీమకు నీళ్ళు ఎట్లా ఇవ్వాలనుకుంటున్నారో అది ఇక్కడ డిస్కస్ చేయాలి. ఇక్కడ దానికి ఏదైతే కరెక్ట్ ఉంటుందో అదే చర్చలు జరగాలి. దాని మీద చర్చలు జరిగి ఈ ప్రాంతానికి నష్టం జరగకుండా తెలంగాణ ప్రాంతానికి, ఎందుకంటే పోరాడి 12 మంది వచ్చి ఇవాళ తెలంగాణ తెచ్చుకొని ఇవాళ ఆఖరుకు ఏమైపోయిందంటే దిక్కులేని తెలంగాణకు అయితే కాకూడదు. ఓకే ఓకే బుచ్చయ్య చౌదరి గారు, భరత్ గారు పోరాట